స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు దీని టార్గెట్ ఆడియన్స్ ఎవరు అసలు? డెఫినెట్లీ ఓవర్సీస్ అండ్ మల్టీప్లెక్స్ అనేది మెయిన్ టార్గెట్ అండి. యా అంతే. బట్ బీసీలో అసలు టార్గెటే కాదు మనది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు లెట్స్ సే ఇన్సెప్షన్ లాంటి సినిమా ఉంది, అది బీసీ వాళ్ళ కోసం చేసామనుకోండి సినిమా, డూ యూ థింక్ దట్ ఫిల్మ్ విల్ హ్యావ్ దట్ మచ్ హై? ఉండదు. యూ విల్ నాట్ హ్యావ్ 9 రేటింగ్ అవుట్ ఆఫ్ 10 అనమాట. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే యూ నిష్ ఫిల్మ్స్ అంటారు కదా, యూ నీడ్ టు హ్యావ్ అ టార్గెట్ ఆడియన్స్. యూ మేక్ మార్కెట్ అంటారు కదా, మార్కెటబుల్ ఫిల్మే చేయాలి. సో ఇప్పుడు నేను ఇలాంటి సినిమాని 20-30 కోట్లు పెట్టి చేయకూడదు. ఆల్రెడీ అలా చేసిన సినిమాలు నాకన్నా తెలివైన సినిమాలు ఉన్నాయి, తెలుగులో వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. అవి ఓన్లీ బికాస్ దే డిడెంట్ వర్క్, బికాస్ దే మేడ్ ఇట్ ఇన్ 30-40 crores. అలా చేయకుండా ఇప్పుడు నేను ఇష్యూ ఆడియన్స్ నీకు తెలుసు. సో ఆడియన్స్ చూస్తే సినిమా ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తుందో నీకు తెలుసు, అందులోనే సినిమా చేయి. కరెక్ట్. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్ అండి. బీసీలో ఎలా ఉంది దీని రిపోర్ట్? బీసీలో చెప్తున్నాను కదండి, సి అనేది నాకు తెలీదు. బీలో మాత్రం దే ఆర్ హ్యావింగ్ ఫన్. ఓకే. బి మనం నిజంగా కేటగరైజ్ చేస్తాం కానీ డెఫినెట్గా ఏ సెంటర్స్ ఓవర్సీస్లో అద్భుతంగా ఉందండి. నాట్ ఓన్లీ మన ప్రసాద్స్ అండ్ అదర్ మల్టీప్లెక్సెస్, చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీ అండ్ యుఎస్, ఈ అన్ని ప్లేసెస్లో సినిమా ఫినిష్ అయిపోకుండా లేస్ క్లాప్స్ కొడుతున్నారు. సో ఒక ఫిల్మ్ మేకర్కి అంతకన్నా ఆనందం ఏముంటుందండి? సో ఇప్పుడు నేను కనుక ఇఫ్ ఐ ట్రై టు శాంపుల్ దిస్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ వన్, చాలా నీట్గా ఒక వాయిస్ ఓవర్తో స్టార్ట్ చేసి ఒక వాయిస్ ఓవర్తో ఎండ్ చేస్తే, ఐ మైట్ నాట్ ఈవెన్ గెట్ దిస్ మచ్ ఆఫ్ రెస్పాన్స్. అంటే నేను ఇప్పుడు చాలా కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారండి హూ క్రాక్డ్ ఇట్. హై కాన్సెప్ట్ ఫిల్మ్ని మొత్తం అన్ని సెంటర్స్కి శాంపుల్ అయ్యేలాగా చేసిన వాళ్ళు ఉన్నారు. రాజ్ కుమార్ హిరానీ గారు ఉన్నారు. సో ఆయన హై కాన్సెప్ట్ ఫిల్మ్ చేస్తారు, బట్ ప్రాపర్గా అందరికీ ఆ సినిమా ఒక హై ఇస్తుంది. సో ఆ రేంజ్కి రీచ్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టచ్చేమో మరి. బట్ ఫర్ నౌ నేను ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ అనుకుంటే వాళ్ళకి ఇప్పుడు వరకు వాళ్ళు ఫీల్ అవ్వని హైని అయితే ఇవ్వగలను. సో దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అనమాట.